హాయ్ అండి, మా ఊరు సంబరాలు మీకు చూపించాలనుకుంటున్నాను. మా ఊరు సంబరాలు కొత్తపేట, మాది శ్రీకాకుళం దగ్గర, శ్రీకాకుళం గ్రామం అన్నమాట. ఇది కొత్తపేట గ్రామం. ఈ ఈ సంబరాలు వచ్చేసి 9 సంవత్సరాల తర్వాత జరుపుతున్న సంబరం ఇది. ఇదేనండి కొత్తగా కట్టిన అమ్మవారి గుడి. పాత గుడి కూడా ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇదే స్టార్టింగ్ డే. అమ్మవారిని ఘటం ఎత్తుకొని బొట్టు పెడతారనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలవుతుంది సంబరం అనేది. సంబరాలు అనేది ఇక్కడి నుంచి మొక్కులు తీర్చుకోవడం అన్నీ స్టార్ట్ అవుతాయి. మామూలుగా లేదు, జనాలు అందరూ మంచి ఊపులో ఉన్నారు, అలా గెంతుతున్నారనమాట. కాకపోతే ఇక్కడ సంబరం మేము 9 సంవత్సరాల తర్వాత జరుపుతున్నారు కదా, బాగా ఎరగదీసేస్తారని వెళ్ళాం. పైగా ఎండాకాలం ఒకటి కదా. సంబరం అయితే బాగానే ఎరగదీశారు, కానీ కరెంటు తీసేసి ఇంకా ఎరగదీస్తారండి జనాల్ని. 3 రోజులు సంబరం 3 ముచ్చటగా అయిపోయినట్టు. 3 రోజులు 3 నాలుగు ముచ్చటగా చేసేసారు మొత్తం. మరి అక్కడ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కాలేదు. అంత బాగా చేశారు సంబరాలు. 3 రోజులు ఒక టార్చర్లా. మా ఊరిని గొప్పలు చెప్పుకోవాలో నిజం చెప్పాలో అర్థం కావట్లేదు. అలా సంబరం అనేది అంత బాగానే జరిగింది. కరెంట్ కూడా ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న ఎండలు ఏ సంవత్సరం కూడా లేదు. అలాంటి ఇంత ఎండలో కరెంటు తీస్తే అంత దారుణంగా ఉంటుందో చెప్పండి. డే అండ్ నైట్ కరెంటు తీసి మనుషులు టార్చర్ పెట్టారు. ఎక్కడెక్కడ ఊరోళ్ళందరూ కూడా వచ్చారు. అంటే సొంత ఊరికి ఇక్కడ బయట కంట్రీలలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, అందరూ కూడా ఆ సంబరం 9 సంవత్సరాల తర్వాత జరుపుతున్నారు వెళ్దామని చెప్పేసి చాలా జనం అయితే వచ్చారు. చాలా జనం ఎంత ఊహించుకొని వచ్చారో అంత ఇబ్బందులతో వెళ్ళిపోయారు. కరెంటుకి ఇప్పుడు కరెంట్ లేకపోతే ఎవరు ఉండలేమండి. అందరికీ అలవాటు అయిపోయింది. ఫ్యాన్ లేకపోతే అవ్వదు, ఏసీ లేకపోతే అవ్వదు. ఏసీ లేకపోతే అట్లీస్ట్ ఫ్యాన్ అయినా తిరగాలి కదా. ఆ ముచ్చట కూడా లేదు అక్కడ. అది సంబరం అయితే అంత బాగానే జరిగింది. కరెంట్ ఒకటి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. ఇక్కడి నుంచి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇదేనండి కొత్త గుడి. పాత గుడి కూడా వీడియో నేను పెట్టాను, అది కూడా మీరు చూడండి. ఇలాగ నా వీడియోకి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శక్తి పరాశక్తి చెట్టు కింది దొరసానికి ఊడల జడలు వెలిగే దీపాలు తెస్తరు మైనాలు. తమ్ముడితో కదము దొక్కు కాళికాంబ, నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ. శ్మశాన కాళిక, కపాల మాలిక, అఘోర కాళిక, పూజలే సూడిక. మర్రి చెట్టు నీడలోన వెలిసింది, మంత్రాల దండకాలు ఇంటుంది. గద్దె మీద నిలిసింది, మహాశక్తి పూనకాలు చూస్తుంది. పూజలు చూడు, పోతరాజులు చూడు, కాళికమ్మ వచ్చి పై మీనాడు. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుకొచ్చే. ఓయా అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే. ఓయా